2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధ సంబంధించిన అయితే అప్డేట్ అయితే ఇంతవరకు ఏం రాలేదంటే యుద్ధం ఆగిపోయే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. అండ్ యుఎస్ ఆర్మీ వచ్చేసి నావల్ బ్లాకేడ్ అయితే ప్రజెంట్ కొనసాగిస్తుంది. ప్రజెంట్ అయితే సీజ్ ఫైర్ కూడా కొనసాగించడం జరుగుతుంది. కాకపోతే నిన్న ఒక ఇరాన్ అయితే ఒక చిన్న స్టేట్మెంట్ చేయడం జరిగింది. అంటే మాతో యుద్ధం అంటే మాపై దాడి లేకుండా గ్యారంటీ ఇస్తే, అంటే మాపై దాడి చేయము అనేసి గ్యారంటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము యుద్ధం ఆపేస్తాం, మా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులు చెప్పడం జరిగింది. దానికి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు అనే ట్రంప్ ఇచ్చిన రిప్లై ఒకసారి చూస్తే ఇరాన్ ప్రతినిధులుగా చెప్పుకునే వారి నుంచి కొంచెం స్పందన వచ్చింది. ఇది ఇందాకే చదివాను, వారిని నేను నమ్మలేను, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి ట్రంప్ చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆయన చెప్పేందంటే ఇరాన్ అంటే దాడులు చెయ్యమనేసి గ్యారంటీ మేము ఇస్తే ఖచ్చితంగా మేము లొంగిపోతాము, మేము యుద్ధం ఆపేస్తామని అంటే చెప్పడం జరిగిందంటే ప్రతినిధులని చెప్పుకునే వాళ్ళు నాతో ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఆ మెసేజ్ని అయితే చదవడం జరిగింది. అయితే వాళ్ళపైన నాకు ఎటువంటి నమ్మకం లేదు, ఖచ్చితంగా మేము ఎదురు దాడులు అయితే ఖచ్చితంగా చేస్తాము, మేము దాడికి అయితే రెడీగా ఉన్నామని చెప్పేసి అటు ట్రంప్ చెప్పడం జరిగింది. తర్వాత దానికి ధీటుగా అంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ దానికి ధీటుగా మసూద్ వచ్చేసి కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది. శత్రువుల ముందు మేము ఎప్పటికీ తలవంచము, చర్చలు లేదా చర్చపరమైన ప్రయత్నాలు వచ్చినా అది లొంగిపోవడం కాదు లేదా వెనక్కి తగ్గడం అనేది కాదు. దాని లక్ష్యం ఇరాన్ దేశ ప్రజల హక్కులను కాపాడడం, జాతీయ ప్రయోజనాలను దృఢ సంకల్పంతో రక్షించడం. అంటే ఆయన చెప్పేది అంటే ప్రజెంట్ మేము యుద్ధానికి సంబంధించి మేము ఏదైతే అంటే లొంగిపోవడానికి కాదు, అట్లాని భయపడి మేము లొంగిపోవడం లేదు. ఇరాన్ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సే మాకు ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తున్న ఒత్తిళ్ళకు కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రిక్వెస్ట్లకు కూడా మేము తలొంగాల్సి వస్తుంది. అదేవిధంగా ఇరాన్ యొక్క ప్రజల క్షేమం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మసూద్ అంటే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినారియో అంతా చూస్తే మాత్రం ఇరు దేశాలకు ఖచ్చితంగా యుద్ధం ఆపాలనే ఒక కోరిక ఉంది. కాకపోతే బహిరంగంగా చెప్తే ఏ విధంగా యుద్ధం అంటే ఏ విధంగా తలంచితే బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఒక అంటే వెనక్కి తగ్గినామనే ఫీలింగ్ వస్తుంది దేశ ప్రజల్లో కానీ ప్రపంచానికి కానీ. అంటే అమెరికాకి అంత పెద్ద దేశము మేము యుద్ధం ఆపేసాం, మీరు కూడా ఆపేసిండి అని మాట అనలేకపోవడం జరుగుతుంది. సో ఇద్దరు కూడా యుద్ధం ఆపేసేయాలనే కోరిక ఉన్నా అది బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. సో అదేవిధంగా ప్రజెంట్ ఇజ్రాయెల్ చూసుకుంటే అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో యురేనియం యాక్టివిటీ ఆపితే తప్ప ఇరాన్పై దాడులు అనేది మేము ఆపలేము. అంటే మొన్న మేము చూసిన బ్యాలిస్టిక్ సంబంధించిన తయారీ విధానం కూడా అక్కడ జరుగుతుంది, కొంతమంది తయారు చేస్తున్నారు. సో అవన్నీ చూస్తూ మేమైతే ఖాళీగా ఉండలేము, ఖచ్చితంగా ఇరాన్పై అటాక్లు అనేవి కొనసాగుతుంటాయి. అమెరికా వద్దన్నా సరే మేమైతే అటాక్స్ చేస్తుంటామని చెప్పేసి అంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అంటే యుద్ధం ఆగిపోతుందేమో అనే ఒక సంకేతాలు వచ్చినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం ఆగే పరిస్థితి లేదు. సీజ్ ఫైర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా సంక్షోభంలోకి వెళ్ళడం, అటు అమెరికా కానీ ఇరాన్ కూడా సంక్షోభంలోకి వెళ్ళడం అయితే మనం చూడొచ్చు. ఓవరాల్గా మన ప్రజెంట్ సినారియో ఏంటంటే యుద్ధం ఆగిపోతే అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏ విధంగా మూమెంట్ వస్తుందో, స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనకుల మూమెంట్ వస్తే మాత్రం ముడి చెమురు అయితే బాగా డిమాండ్ ఉంది. ఆ ముడి చెమురు డిమాండ్ తగ్గించవచ్చు, తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ప్రజెంట్ చూసుకుంటే ఆల్రెడీ ఇరాన్ దగ్గర ముడి చమురు అనేది చాలా నిల్వలు ఎక్కువైపోయి కూడా వాళ్ళు సముద్రంలో పడేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వచ్చిన మనకు ఒక న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఏంటంటే ముడి చమురు నిల్వలు ఎక్కువైపోయి వాళ్ళు సముద్రంలో కలిపేస్తున్నారు ఇరాన్ అనేసి వార్తలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ముడి చమురు అనేది చాలా చూసుకుంటే అంటే దేశాల్లో రూరల్ ప్రాంతాల్లో కూడా మీకు డిమాండ్ పెరిగిపోయింది, పెట్రోల్ అండ్ డీజిల్ కూడా రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత
సంక్షోభంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక సంక్షోభంలోకి అన్ని దేశాలు వెళ్ళడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన తెలంగాణ పర్యటనలో అదే చెప్పడం జరిగింది. ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లు కానీ తర్వాత ఈవీ వెహికల్స్ కానీ ఎక్కువగా వాడండి అని చెప్పడం జరిగింది. దీనికి మెయిన్ కారణం అయితే మిడిల్ ఈస్ట్లో యుద్ధ ప్రభావాలే. గోల్డ్ కూడా కొనొద్దని చెప్పడం జరిగింది. సో లిక్విడిటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, కమ్యూడిటీ పైన కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి మెయిన్ కారణం మిడిల్ ఈస్ట్లో యుద్ధాలే. అదేవిధంగా అన్ని దేశాల పరిస్థితి ప్రజెంట్ అయితే ఇదే విధంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ యుఎస్ కానీ అంటే ఒకరినొకరు అయితే బయటికి ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపేయాలని అనుకుంటున్నారు. కానీ అది ఏ విధంగా ఆపుతారు అనేది శాంతి చర్చలకు ఎంత దూరం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, అండ్ శాంతి చర్చలు ఏ విధంగా చేసే అవకాశం ఉంది, శాంతి చర్చలకు ఏ దేశం ముందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అటు ఇరాన్ కానీ అంటే మాపై దాడులు చేయకుండా గ్యారంటీ ఇస్తే మేము ఆపేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ట్రంప్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఆ హామీ ఇవ్వలేము అండ్ ఇరాన్ ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇరాన్ ప్రతినిధులు అవునో కాదో కూడా క్లారిటీ లేదు. వాళ్ళని నమ్మి నేను అలాంటి డిమాండ్కి అయితే నేను ఓకే చేయలేనని చెప్పేసి చెప్పడం జరిగింది. అటు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ కూడా అంటే ప్రజెంట్ మేము లొంగిపోవడం అంటే మేము తగ్గడం అంటే దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ విధమైన స్టేట్మెంట్ కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తల ఉగ్గదని చేసి ఒకరినొకరు బహిరంగంగా అయితే బాగా అంటే ప్రతిస్పందన రియాక్షన్లు బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా అంతర్గతంగా యుద్ధం ఆపేయాలనేది వాళ్ళ అంతర్గతంలో ఉన్నది. కాకపోతే అది ఏ విధంగా ఆపుతారు, శాంతి చర్చలు ఏ విధంగా ఓకే చేసుకుంటారు, ఇరు దేశాల మధ్యలో ఎవరు సఖ్యత కుదురుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు. సో ఏదేమైనా ప్రజెంట్ అయితే యుద్ధం ఆగిపోతేనే సంక్షోభం అనేది ఆర్థిక సంక్షోభం దేశవ్యాప్తంగా అయితే ముఖ్యంగా భారతదేశంలో కానీ ఏషియా దేశాలలో కానీ యూరోప్ దేశాల్లో కానీ యుద్ధం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఆర్థిక సంక్షోభం వైపు అయితే ప్రపంచమే వెళ్తుంది. సో ద్రవ్యోల్బణం వృద్ధి రేటు అంటే ఆర్థిక వృద్ధి రేటు లేదు, ద్రవ్యోల్బణం అయితే తగ్గిపోతుంది. సో ఆ విధంగా అయితే ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందనేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ శాంతి చర్చలు జరిగి యుద్ధం ఆగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో రవి, పల్లవి టీవీ.